హలో గైస్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తాను. మా మమ్మీ చెప్తా దీంట్లో ఏమేమి వేసిందో చెప్పమ్మా. చికెన్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, మసాలా, నూనె అన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. ఎక్కడా కారం కలుపుకుంటాను మొత్తం. బగారాకు ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను. మొత్తం మిక్స్ వేసుకుంటాను. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడైతే చికెన్ని మొత్తం అయితే కలుపుకుంటాను. మంచిగా కారం మొత్తం అంటాలి చికెన్కి. ఇప్పుడు కలిపిన చికెన్ ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. అది కొంచెం మ్యాగ్నేట్ కావాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నూనె పోసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు బగారాకు, లవంగం, కాజీర, జాజికాయ, ధాన్యం చెక్క వేసుకున్నాం. ఉప్పు అయితే వేసుకుంటాను. అట్లనే కొన్ని వాటర్. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు పోసాను. ఉప్పు అయితే వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న చికెన్కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం పక్కన పెట్టుకున్న చికెన్ని పెట్టుకొని నూనె పోసి పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు కలుపుకోవాలి. ఉడుకుతుంది. ఇక మన చికెన్ ఉడికే వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, దాంట్లో అన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో మూత పెట్టుకోవాలి. మనము కొంచెం ఎసరు పోసి ఉడకబెట్టుకోవాలి. అన్నంలో ఎసర్లో బియ్యం వేయాలి. ఎసర్లో బియ్యం వేసుకోవాలి. మనము ఉడికినాక పక్కన పెట్టుకోవాలి. అవుతుంది చూడండి. ఫ్రై ఆనియన్ వేపుకోవడానికి ఆయిల్ పోస్తున్నాను. ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఆనియన్స్ అన్నం ఉడుకుతున్నది. ఆనియన్స్ వేగినాయి. పర్సెంట్ ఉడికింది అన్నం. మనం ఇప్పుడు దమ్ వేసుకుంటున్నాం. చికెన్ అన్నం దమ్ వేసుకుంటే సరిపోతుంది అన్నం. ఇప్పుడు దమ్ వేసుకోవాలి. ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసాను. పెట్టరా చూపి. నీళ్ళు ఆయిల్ పోసాను. లేయర్ అన్నం వేసుకొని ఒక లేయర్ కర్రీ వేసుకుంటాను. ఫ్రై ఆనియన్స్ ఇప్పుడు లేయర్ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇంకో లేయర్కి చికెన్ వేస్తున్నాం. ఇట్లనే కొన్ని వేపుకున్న ఉల్లిగడ్డలు. అన్నం వేసుకోవాలి. ఇట్లనే అన్నం వేసుకొని చికెను అది చేసి పెట్టుకొని మళ్ళీ కొన్ని ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని అట్లనే పై వరకు వేసుకోవాలి. మనం అన్ని లేయర్స్ వేసుకునేది చూడండి. ఇప్పుడైతే మనం పెరుగు వేసుకున్నాం, ఉల్లిగడ్డలు వేసుకున్నాం, ఫ్రై ఆనియన్స్ వేసుకున్నాం. అట్లనే నిమ్మకాయ పిండుకుంటాను. మంచిగా పిండుకోవాలి. దీని మీద మనం కలర్ వేసుకోవాలి. మనము నీళ్ళు పోసుకొని కలర్ వేసేసుకోవాలి. మనం తర్వాత చికెన్ బిర్యానీలో పోసేసుకోవాలి. మంచిగా కలర్ వస్తుంది. ఇప్పుడు మనం దమ్ వేసుకోవాలి బిర్యానీని, చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టుకోవాలి. విత్తనం మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి.
ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకున్నాం. ఒకటి కలబండ పెట్టాలి మీద బరువుకి. మనం స్లిమ్ పెట్టుకోవాలి స్టవ్ని, ఉడికించుకోవాలి చికెన్ బిర్యానీని. దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇక కొంచెం సేపు ఆగాలి. మనం ఇప్పుడు చల్లకైతే పెరుగు పోసుకోవాలి. నేనైతే 2 పెరుగు ప్యాకెట్లు వాడున్నాం. ఉప్పు వేసుకుందాం, కలపాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర వేసుకుంటాం. పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ అవన్నీ వేసుకుంటాను. ఆ తర్వాత మిక్సింగ్ ఇట్లా ఇంకొంచెం వేసుకున్నాం మేము. ఇప్పుడైతే దాంట్లో నీళ్ళు పోసుకోవాలి. కలుపుకొని మనకి కొంచెం టేస్ట్ లేకపోతే ఇంకా వేసుకోవచ్చు ఉప్పు. అయిపోయింది మన చూడండి. మన చికెన్ బిర్యానీ దమ్ అయితే అయింది, మంచిగా ఉన్నది చూడండి. ఇక దీన్ని కలుపుతాం. మొత్తం మంచిగా దగ్గరకు అనుకోవాలి. ఇప్పుడైతే కలుపుకున్నాం. ప్లేట్ పెట్టుకోవాలి. ఇంకోటి ఇక దాని మీద రోకల బండ పెట్టుకోవాలి. ఇప్పుడు మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎట్లున్నదో చూడండి, మంచిగా ఉన్నది కదా. ఇప్పుడైతే మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాం. చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం. మీరు ఎట్లున్నాయో కామెంట్ చేసేయండి. ఇక మేమైతే ప్లేట్లు వేసుకొని తింటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.